సార్ ఇదేదో అద్దంలో పెట్టిండ్రు. చిన్న తాబేళ్ళు ఉన్నాయమ్మా. దీన్ని హర్మన్ టార్టాయిస్ అంటారు. ఈ మెక్సికో నుంచి వస్తాయి. ఇది ఫుల్ పెద్దగా అయినా కూడా 6 ఇంచులే ఉంటాయి అన్నమాట. సో ఈ నేల మీద ఉండేవి. ఇప్పుడు వీటి కాళ్ళు కానీ చూస్తే ఈ నీళ్ళలో ఇదే రకంలో లేదనమాట. సో ఇవి 2 సో మేము ఇక్కడ పిల్లలకి టార్టాయిస్ అంటే నేల మీద ఉండేది, టెరాపిన్ అంటే నేల మీద నీళ్ళల్లో 2 ఉండేది, టర్టిల్ అంటే ఉట్టి నీళ్ళల్లో ఉండేది. సో ఆ మూడిటి డిఫరెన్స్ చూపిస్తాను తల్లి మీకు. సో ఇది హార్మన్స్, ఇది టార్టాయిస్ అమ్మ. ఇది 2 సంవత్సరాల వయసు ఉంది దీనికి. ఇది ఇంకొక 5-6 సంవత్సరాల్లో 6 ఇంచులకు పెరుగుతుంది అనమాట. ఇవి టెరాపిన్స్ అనమాట. రెడ్ ఇయర్డ్ స్లైడర్. ఇయర్ అంటే చెవులు అనమాట. దీనికి ఎర్ర చుక్కలు ఉన్నాయి కాబట్టి దాన్ని రెడ్ ఇయర్డ్ స్లైడర్ అంటారు. దీని కాళ్ళు కానీ చూసారంటే నీళ్ళలో ఈదే దానికోసం బాగుంది. చాలా మంది తాబేళ్లకి ఈ పైన ఇట్లా గీరితే ఏం తెలీదు, రాయిలాగా ఉంటుంది అట్లా అనుకుంటారు. కానీ వీటికి కూడా మనకు తల మీద ఇట్లా గీరితే ఎట్లా కనిపిస్తుంది అట్లాగే ఉంటుంది. అట్లా గీరితే చాలా ఆనందంగా ఉంటుంది. సో ఇక్కడ పిల్లలకి ఏంటంటే ఇది పైన ఉండేది ఏంది అనేది కూడా నేర్పిస్తాం. మనం ఇక్కడ ముట్టుకున్నామంటే మన రిబ్ కేజ్ కనపడుతుంది కదా, మన బొక్కలు ఉన్నాయి కదా, దాని లోపల ఉంటే ఎండోస్కెలిటన్ అంటారు. ఇది ఎగ్జోస్కెలిటన్. ఇది అదే బోన్స్ మన బయటకు వస్తుంది అనమాట, పైకి వస్తుంది. రెండిట్లో డిఫరెన్స్ అనమాట. ఇక్కడ మీరు టార్టాయిస్ టెరాపిన్ చూసారు కదా, ఇక్కడ టర్టిల్ ఉంది. ఇది ఒకటే స్పీసీ అన్నమాట, ఫ్రెష్ వాటర్ టర్టిల్ ఉండేది. దాన్ని పిగ్ నోస్ టర్టిల్ అంటారు. అంటే దాని ముక్కు పంది ముక్కులాగా ఉంటుంది, అందుకని దాన్ని పిగ్ నోస్ టర్టిల్ అంటారు, లేదా ఫ్లై రివర్ టర్టిల్ అంటారు. ఓకే, ఫ్లై రివర్ టర్టిల్ అది అప్పుడప్పుడు ఇసుకలో ఇట్లాగా మూసుకొని కవర్ చేసుకొని కూర్చొని ఉంటుంది, లేదా అప్పుడప్పుడు స్విమ్ చేస్తుంటుంది. దీంట్లో ఒక్కసారి గుడ్లోంచి పిగిలిన తర్వాత నీళ్ళల్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. మొగ ఎప్పుడు మళ్ళీ నేల మీదకి రావు. ఉట్టి ఫీమేల్ సంవత్సరానికి ఒక్కసారి వచ్చి గుడ్లు పెట్టి మళ్ళీ వెళ్ళిపోతాయి. అది వచ్చినప్పుడు కూడా చాలా కష్టపడతాయి అన్నమాట వచ్చేదానికి. ఓకే, అట్లాగే ఈ పైన ఉన్న ఈ చేపలు ఉన్నాయి చూడండి, వీటిని ఆర్చర్ ఫిష్ అంటారు. అవి ఏం చేస్తాయంటే నీళ్ళని ఒకరి పైన పురుగు కానీ కనపడిందంటే నీళ్ళని బుల్లెట్ లాగా కొడతాయి అన్నమాట. సో ఆ పురుగు తగిలినప్పుడు కిందకి పురుగు తగిలి పురుగు నీళ్ళలో పడినప్పుడు తినేస్తాయి.